సరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలం పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా విశ్లేషిస్తారు? దోచుకో దాచుకో మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అవి మోడీ ప్రభుత్వం దేశం వెలిగిపోతుందని చెప్పాడు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలిగిపోతుంది అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తారు. భారతీయ జనతా పార్టీతో జతగట్టిన ఏ పార్టీ బతకలే భారతదేశం రాసుకుంటే చెప్తా. ఉదాహరణ 100 చెబుతా. అంటే 5 ఏళ్ళకి కూటమి కలిసి ఉండదంటారా? ఎంత సిగ్గుకరమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెడితే భారతీయ జనతా పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలు అంటారు. అంటే మీకు పీపీపీ మోడల్ అంటే ప్రతిపక్షాలు మీకు అర్థం తెలియదు. పీపీపీ అన్న దాన్ని పొడుచుకొని పొడిసి తినేటటువంటి దాన్ని విధానం అంటారు పీపీపీ. వీళ్ళు పీపీపీ చేయాల్సిన అవసరమే ఉందండి. అంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా లేనప్పుడు పీపీపీకి వెళ్ళామనేది ప్రభుత్వం చెప్తుంది. మెడికల్ కాలేజీలు అప్పలంగా చంద్రబాబు నాయుడు గారు హోల్సేల్గా అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ సంస్థలు వీళ్ళే పనిగట్టుకొని నష్టాల్లో తీసుకెళ్తారు. పనిగట్టుకొని దాన్ని బలహీనపరుస్తారు, స్కెల్టన్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన జిఎస్టీ వల్ల ఎంతో మంది నష్టపోయి దాన్ని ఈరోజు తగ్గించామంటారు. జిఎస్టీ పేరు మీద ప్రజల యొక్క రక్తాన్ని దాగారు వీళ్ళు గడిచిన 11 సంవత్సరాలు. ఇవాళ ఏమంటున్నారు? దీపావళి కానుక, దసరా కానుక మేము జిఎస్టీని తీసేస్తున్నాం అంటారు. ఈ 11 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చింది. రెడీ రోడ్లో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మేము ఆ రోజున 2014 మేము విభజన సమయంలో రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషిగా చేశారు. ఆ దోషిలో భాగంగా మా మీద కోపాన్ని సృష్టించారు. ఈ దుర్మార్గ ఆలోచన విధానమే ఈ దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అయింది అనేది కొంత ప్రజల్లో ఉంది. ఈ పార్టీకి ఉన్న చరిత్ర వేరు. ఒక్కసారి ఈ పార్టీ చరిత్ర చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 36 కోట్ల మంది భవిష్యత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పార్టీ ఏమైనా కలిసి ప్రయాణం చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు లేడు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గ రాజకీయ నాయకుడు. వాడిని అసలు రాజకీయ సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చెప్పారు. మేము అధికారంగా వస్తే ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నారు. ఇప్పుడు అధికారంలో దాదాపు 14 ఏళ్ళ కాలం అవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారు గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎలా అమలు చేస్తారు? ఏం చెప్తారు మీరు? ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు పేరుకి. ఆయన మాట ఏ అధికారులు వాళ్ళకి ఏ కింద స్థాయిలో ఏమి లేదు. మొక్కుబడిగా